నమస్తే. బీఆర్కే రియల్ ఎస్టేట్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య గవర్నమెంట్ అయితే ఫేజ్ 2 స్టార్ట్ చేయబోతోందని ప్రకటించేసింది. మీరు చూసుకున్నట్టయితే ఇంకొక 5-10 ఇయర్స్లో ఫేజ్ 2 మెట్రో అయితే పూర్తిగా బిల్డ్ అయ్యేలాగా కనిపిస్తోంది. సో మరి మెట్రో పెరుగుతోంది సార్, అటువైపు ఇటువైపు ఎక్స్పాన్షన్ అయితే జరుగుతుంది. మరి ఇలా ఎక్స్పాన్షన్ అయినప్పుడు అక్కడ సైడ్ ఉన్న భూములు అయితే ఏమైనా ఉన్నాయో వాటికి బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్ అమ్మా. ఏంటంటే మెట్రో ఫేజ్ 2 ఫేజ్ 1 వచ్చింది. దాని బెనిఫిట్స్ అంతా మనం చూసాం ఆల్రెడీ. మనకి ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఒకప్పుడు ఉప్పల్ అంటే ఒక స్లీపింగ్ జైంట్, పెద్ద ప్లేసు, స్లీపింగ్ జైంట్ అనమాట. అవును సార్. ఎల్బీ నగర్ అవన్నంటే మామూలు దిల్ష్ నగర్ వరకు కూడా చాలా మంది అనుకునేవారు అంత అడవి, ఇక్కడ ఎవరు కొంటారు అనే రోజులు కూడా ఉండేవని విన్నాను సార్. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు ఇసుకేస్తే రాలని జనం ఉప్పల్లో, ఇసుకేస్తే రాలని జనం ఉప్పల్లో ఉన్నారు. అండ్ అదేవిధంగా ఎల్బీ నగర్ దగ్గర కూడా ఉన్నారు. ఎల్బీ నగర్ దగ్గర అసలు అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది. అవును సార్. అసలు చాలా మందికి అక్కడ ఉండి వెళ్ళిన వాళ్ళకి 1 year తర్వాత మళ్ళీ వచ్చి ఇది ఎల్బీ నగర్ అయినా ఏమిటి, ఈ అండర్ పాస్లు ఏమిటి, ఇది ఎటు నుంచి ఇటు వెళ్తుంది, ఎలా తిప్పాలి. స్టార్టింగ్లో జస్ట్ ఒక రింగ్ రోడ్ ఉండేది, ఇటువైపు అటువైపు వెళ్ళాలంటే 10-15 నిమిషాలు సిగ్నల్ పడేది సార్. అందులో కునికేసేవాళ్ళం మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు సార్. 15 minutes పడేది, అలసిపోయిలో కునికేసేవాళ్ళం సార్. అప్పుడు కదిలేది, అప్పుడు స్టార్ట్ అయ్యేది. అలాంటిది ఇప్పుడు అన్ని రోడ్లు పడి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎటువైపు వెళ్ళాలన్నా సరే చక్కగా ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఇదివరకట్లా కాకుండా ప్యాసింజర్ మూవ్మెంట్లో అన్నా వెళుతుంది, బండి అయితే వెళుతుంది, ఆగిపోవట్ల. అదేవిధంగా ఉప్పల్ దగ్గర బ్యూటీ ఏంటంటే పైనుంచి అంటే స్కై వాక్ పెట్టారు. అవును సార్. అవును, చూసారు లేదా మీరు? దాన్ని చూడడానికే పెడుతున్నారు కొంతమంది ఉప్పల్. ఆ స్కై వాక్ రోడ్డు క్రాస్ చేయడానికి కానీ, ఇటు స్టేడియం వచ్చింది కదా, క్రికెట్ స్టేడియం కూడా ఎల్బీ స్టేడియం నుంచి ఇప్పుడు అంతా ఉప్పల్ స్టేడియంకి వెళ్ళే కదా. ఆ విధంగా అవటం వల్ల ఉప్పల్ ఒక పెద్ద మేజర్ సెంటర్ అయిపోయింది, హబ్ అయిపోయింది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడప్పుడు పెద్ద పెద్ద స్కూల్స్, లిటిల్ ఫ్లవర్ కాలేజీ, ఈ జాన్సన్ గ్రామరు, ఈ తార్నాక, మన దీనిలో హబ్సిగూడ, ఎన్ని ఏరియాస్కి అదే జంక్షన్. ఇంకొక జంక్షన్ ఇప్పుడు పాత డీడీ దూరదర్శన్ స్టూడియోస్ రామంతపూర్, ఇవన్నీ కూడా ఉప్పల్ కనెక్టివిటీ అనమాట. ఆ విధంగా ఉప్పల్ నుంచి జంక్షన్ కావటం అది మళ్ళీ గట్కేసర్ రోడ్డుకి వెళ్తుంది. గట్కేసర్ బీబీ నగర్ రోడ్డుకి అట్లా పెడుతుంది. అక్కడే మనకి మన ఇన్ఫోసిస్ వాళ్ళది కూడా అక్కడే ఉంది క్యాంపస్ కూడా, మీకు తెలుసు అనుకుంటా, ఇన్ఫోసిస్ పెద్ద క్యాంపస్. సో ఈ విధంగా ఎప్పుడైతే సిటీ ఎక్స్పాండ్ అయ్యి ఫేజ్ 1లో ఈ ప్లేసెస్ అన్నీ టచ్ చేసిందో, ఎక్కడెక్కడైతే ప్లేసెస్ టచ్ చేసిందో అవన్నీ కూడా పెద్ద కూడలి, పెద్ద జంక్షన్స్ అయిపోయినాయి ఇవాళ. అవన్నీ పెద్ద జంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2లో మనకి అన్ని ఇంకా మిగతా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మెయిన్ పాయింట్స్ మీరు అడగటం, అందులో కూడా శంషాబాద్ మర్చిపోయారు. శంషాబాద్ కానీ, లేకపోతే మనకి ఈ ఓల్డ్ సిటీలో చార్మినార్ వైపు ఫలక్నామా ప్యాలెస్, ఫలక్నామా జంక్షన్, అక్కడ కానీ ఈ కనెక్టివిటీ మనకి ఇట్లాగా ఇది హైత్ నగర్ వరకు, ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో రాబోతుంది. మీకన్నా హైత్ నగర్ దాకా అటువైపు వెళ్ళిపోతుంది. ఇటువైపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మియాపూర్ దగ్గర ఉన్నది పటాన్చేరు దాకా పడిపోతుంది. అవును సార్, అవును, పటాన్చేరు దాకా పడిపోతుంది. పటాన్చేరు పడిపోయిందంటే కంది లాంటి ప్లేస్, అంటే కంది ఆ చుట్టుపక్కల మీరు కనుక చూస్తే ఐఐటి ఉంది కందిలో, ఇటు పక్కన గీతమ్స్ కాలేజ్ ఉంది. అవన్నీ కూడా ఒక 5-6 kilometers రేడియస్లో ఉన్నాయన్నమాట. సో అక్కడ మనకి ఇవాళ మనకు చూసుకుంటే 15-20 వేల లోపల మనకి గజం దొరికే ఏరియాస్ చాలా ఉన్నాయి. అండ్ నివాస యోగ్యమైన ఇళ్ళు, నివాస యోగ్యమైన స్థలాలు, మనం అక్కడ ఇల్లు కట్టుకుని ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, అంటే గ్రౌండ్ వాటర్ కానీ ఇవి కానీ ఏ పొల్యూషన్స్ లేకుండా ఉండేటువంటివి ఉన్న స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ. అలాంటి స్థలాల్లో మనం కొనుక్కుని ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇందాక 5-10 అన్నారు, అంత దూరం పట్టదు. 3 years 5 years 3 to 5 years మ్యాక్సిమం. అది కూడా ఏంటంటే నిన్న మొన్న హైకోర్టు స్టే ఇచ్చింది. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి, బాటిల్ నెక్స్ ఉంటాయి కాబట్టి మనం 3 to 5 years అనుకో, లేకపోతే 3 yearsకి అయిపోతుంది ఈ ప్రాజెక్ట్. 3 years అయిపోయేటప్పటికి ఎవరైతే ఇవాళ 15-20,000 పెడుతున్నారు, ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళీ మనం అనుకున్నవే 40-50,000 మినిమం ఖచ్చితంగా వెళ్ళిపోతాయి సార్, ఈజీగా వెళ్ళిపోతాయి. సో అలాంటి ఏరియాస్లో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసి, ఇప్పుడు తక్కువ రేటు కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టుకుని, ప్లస్ రేపొద్దున మనకి వాళ్ళకు కూడా ఒకటే, మన ఎల్బీ నగర్ రావాల్సిన వాళ్ళు
చుట్టుపక్కల హయత్ నగర్ ఉప్పల్ చుట్టుపక్కల చూసుకోవాలి. ఇటుపక్కన వెస్ట్ సైడ్ చూసుకుంటున్న వాళ్ళు గచ్చిబౌలి రావాలంటే మియాపూర్ సైడ్ చూసుకోవాలి. వాళ్ళైనా ఎవరైనా సరే ఫండమెంటల్గా ఏంటంటే మనం ఏ ఉద్యోగాల్లో గడపోతున్నాం, ఎలాంటి లేకపోతే కంపెనీలు పెట్టబోతున్నాం, మనం కూడా పెట్టుకోవచ్చు కదా, ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు కదా. ఆ దాన్ని బట్టి మనం ఈ విధంగా ఒక ప్లాన్ చేసుకుంటే ప్రాబ్లం ఉంటుంది. ఇంకా రెండోది, మనం ప్లాన్ చేసుకున్న విధంగా మనం మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనం ఆ రోజుకి వేరే ఏదో డిమాండ్ వచ్చి వేరే దానిలోకి వెళ్ళిపోతే అప్పుడు మనం ఇది హ్యాపీగా అమ్మేసుకోవచ్చు. అమ్మేసుకుని మళ్ళీ అప్పుడు మూవ్ అవ్వచ్చు. పెట్టిన దానికన్నా మంచి రేట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల మెట్రో ఫేజ్ 2 మీద ఒక కన్నేసి ఉంచి మనం అదేవిధంగా శ్రీశైలం హైవే మీద కూడా కందుకూరు దాకా పెడుతుంది. సో ఈ విధంగా అన్ని స్పాట్స్ని మనం ఒక కన్నేసి ఉంచి ఎక్కడ మనకి వితిన్ రీచ్లో ఉందో ఎక్కడ మనకి వితిన్ రీచ్లో ఉందో, అఫోర్డబుల్గా ఉందో అక్కడ మనం బ్యాంకు లోను తీసుకుని, ఎందుకు బ్యాంకు లోన్ తీసుకుని అని పదే చెప్తారంటే, ఇప్పుడు మన దగ్గర సేవింగ్స్ ఊర్లీ 10 లక్షలే ఉంటాయి. 10 లక్షలకి ఎక్కడ దొరుకుతుంది ఇల్లు? దొరకదు. ప్లాట్ దొరుకుతుందా? దొరకదు. దొరికి అందువల్ల ఏంటంటే మనం 30 లక్షలు 40 లక్షలు పెట్టి కొనుక్కోవాలి. మనకి 10 లక్షలు మనం సేవ్ చేయగలిగామంటే, మీకు తెలుసు నెలకి ఎంత సేవ్ చేయగలుగుతున్నాం. నేను 15,000 సేవ్ చేయగలుగుతా, నెలకి 20,000 సేవ్ చేయగలుగుతా. 20,000 ఇన్స్టాల్మెంట్ వచ్చేలాగా బ్యాంకు లోన్ తీసుకోవాలి, అంతే. ఇంకా సేవింగ్ ఉండదు. బ్యాంక్ లోన్ రీపే చేస్తుంటే సేవింగేగా. అవును సార్, అర్థమైంది కదా కాన్సెప్ట్ మీకు? అర్థమైంది సార్. ఎలా మామూలుగా ఈ రెంట్కుండే వాళ్ళు ఒకవేళ స్థలం ఉంటే గనక లోన్ తీసుకొని ఆ రెంట్ పైసలు ఏదో ఆ లోన్కి కట్టేస్తే మీ సొంత ఇంటికి మీరు కట్టుకున్నట్టు ఇల్లు మీ సొంతం అయిపోతుంది. కొన్నాళ్ళకి 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో మీ స్కీమ్లు బట్టి అది ఇల్లు సొంతం అయిపోతుంది. ప్లస్ మనకి ఇలాగా ఒక రకంగా ఆనందించాం మొన్న ఒక వీడియోలో, వడ్డీ రేటు తగ్గాయి. అవును సార్. కానీ ఇంకో రకంగా బాధపడతాం ఇప్పుడు ఈ విషయంలో, ఈ సందర్భంలో. ఎందుకంటే అందులో దాస్తే ఇన్నాళ్ళు మనకి 6.5% అలా వస్తే ఇప్పుడు ఆ వడ్డీ రేటు తగ్గాయి, ఇక్కడ కూడా తగ్గాయి. డిపాజిటర్కి వడ్డీ రేటు తగ్గింది కదా, తగ్గింది కదా. యాజ్ ఎ డిపాజిటర్ యు ఆర్ లూజింగ్. సో అందువల్ల యాజ్ ఎ డిపాజిటర్ యు ఆర్ లూజింగ్. కాబట్టి బ్యాంకులో పెట్టుకునే బదులు చక్కగా భద్రతగా మనం ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి, అది కూడా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పాం? ఇన్స్టాల్మెంట్లో ఎవరి దగ్గరైనా బిల్డర్ దగ్గర, డెవలపర్ దగ్గర కొనుక్కునే బదులు బ్యాంకులో లోన్ తీసుకుని అంతా రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి వెంటనే. అంతే సార్, గుర్తుందిగా. వాళ్ళకి కట్టేదైనా వీళ్ళకి కట్టేసేస్తే మీకు చెందుతుంది, అప్పుడు మనకప్పుడు సేఫ్. బ్యాంకుకే మనం లోన్ కడతాం. అది ఎందుకంటే మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మనం చూస్తున్నాం కదా, ఇన్స్టాల్మెంట్లో తీసేసుకుని బోర్డు తిప్పేసి పడిపోతున్నారు. ల్యాండ్ వాళ్ళకి రిజిస్టర్ చేయట్లా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు. కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తీసుకుని అస్సలు ఎవ్వరు కూడా ఇన్స్టాల్మెంట్లో అడిగితే కొనకూడదు. ఇన్స్టాల్మెంట్లో కొనే ప్రశ్న లేదు. ఆ ఇన్స్టాల్మెంట్ ఏదైతే కట్టాలని అనుకుంటున్నారో అది బ్యాంకు కట్టి బ్యాంకులో తీసుకుని వెంటనే ప్రాపర్టీ మాత్రం వెంటనే రిజిస్టర్ చేయించుకోండి. అప్పుడు మోసపోయే అవకాశం లేదు. అది మనం చేస్తున్నాం కాబట్టి బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తున్నారు కాబట్టి మనం వేరే ఆ లాయర్ దగ్గరికి ఈ లాయర్ దగ్గరికి వెళ్ళి 5,000 10,000 ఇచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఆ పని అంతా బ్యాంకే చూస్తుంది, డ్యూ డిలిజెన్స్ బ్యాంకే చూస్తుంది. సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేసెస్లో ఎక్కడైతే మనం చెప్పామో ఆ ప్లేసెస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా, పొదుపుదారులు అందరూ కూడా లాభం పొందుతారు. ఎందుకంటే అవుట్స్కట్స్లో నార్మల్గా ఇప్పుడు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఏవైతే ఉన్నాయో అక్కడ మోస్ట్గా మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ మైగ్రేట్ అవుతుంటారు. అవును. అలాంటి వాళ్ళు కనుక ఇది మన వీడియో కనుక విని వాళ్ళు డబ్బులని సేవ్ చేసుకొని ఇలాంటి ప్లేసెస్లో కనుక కొంటే నిజంగా వాళ్ళే మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంతే కదా. వాళ్ళందరూ మనం ఎప్పుడు చెప్పుకుంటూ కోటీశ్వరులు అయిపోతారు. అది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే మీరు వీళ్ళంతా ఫస్ట్ హోమ్ బయర్స్ పాపం. మిడిల్ క్లాసు, అప్పుడే ఎంప్లాయీ, అప్పుడే జాబ్ వచ్చి వాడి డ్రీమ్, వాడి కళ. అదొక కళ. నా సొంత ఇల్లు ఉండాలి, మీకైతే మొక్కలు ఉండాలని మీకు ఉంది. అలా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది ఉంటుంది కళ. ఆ కళని వాడు నిజం చేసుకుంటున్నాడు అనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే నిజం చేసుకునే అవకాశం వస్తుంది. 5 years ఇస్ నథింగ్. పెద్ద 100 years లైఫ్లో 5 yearsలోనే ఈ బికమ్స్ హౌస్ ఓనర్ అయ్యే అవకాశాలు, ఇండిపెండెంట్ హౌస్ ఓనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా అపార్ట్మెంట్ కూడా వాడు తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఆ రోజుని బట్టి, ఆ పరిస్థితులను బట్టి అతని ఉద్యోగం ఎక్కడ ఉంటుంది ఏంటి చూసుకుని అప్పటికి, అంటే స్టార్టర్కి, బిగినర్కి అప్పటికి ఇంకా అన్వెట్ కదా, అప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతాయి. పెళ్ళిళ్ళు అయిపోయాక ఇద్దరూ కలిసి ఆలోచించుకుని ఒకటి జీతం సేవ్ చేసి ఒకటి జీతం ఖర్చు చేసుకుని ఇలా రకరకాలుగా ముందే తీసి పెట్టుకున్నా కూడా ఆ టైంకి అది భూమి రేటు పెరుగుతూ ఉంటుంది. ఆ టైంకి ఎక్కడ కావాలంటే ఆ ఏరియాకి అనుగుణంగా ఇది అమ్మి అక్కడ తీసుకోవచ్చు. అంతే.
అలాగ మనం అంటే సెంటిమెంట్ ఇన్వెస్ట్మెంట్లో పెద్దగా సెంటిమెంట్ అటాచ్ చేయకూడదు. మన ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉండాలి. ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటే మెట్రో ఫేజ్ 2లో ఏ పాయింట్స్ అయితే మెట్రో ఫేజ్ 2 టచ్ చేస్తుందో, ఎక్కడెక్కడ దాకా అయితే మెట్రో ఫేజ్ 2 వల్ల ఎక్స్టెండ్ అవుతాయో ఆ ప్లేసెస్కి కనెక్టివిటీ చూసుకోవాలి. ఆ ప్లేస్ లాస్ట్ పాయింట్ హయత్ నగర్కి కనెక్టివిటీ చూసుకోవాలి. అట్లీస్ట్ హయత్ నగర్ వరకు అరగంటలో వచ్చినా పర్లేదు. అదేనా ప్లస్, అదే కరెక్ట్ పాయింట్. హయత్ నగర్ వరకు అరగంటలో వచ్చేసినా అక్కడి నుంచి మన సిటీలోకి ఎక్కడికైనా మెట్రో. అండ్ మనకి ఇంకోటి కూడా చూస్తున్నాం, ఎప్పుడైతే సిటీ ఎక్స్పాండ్ అవుతుందో ఈ క్రౌడ్స్ కూడా మనకి అంటే పీక్ అవర్స్లో ఏమైనా వేలాడాలి కానీ అదర్వైజ్ సీటు దొరుకుతుంది రీజనబుల్గా. ఐ థింక్ ఒక 1 or 2 స్టేషన్స్ లోపల సీటు దొరుకుతుంది కదా. ఇప్పటికి ప్రెసెంట్గా అయితే మనకి మెయిన్గా నాగోల్లో ఒకటి, ఎల్బీ నగర్లో ఒకటి అలా స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ మాత్రం సీట్లు దొరుకుతాయి. ఫ్యూచర్లో హయత్ నగర్ వరకు వస్తే మాత్రం ఎల్బీ నగర్లో ఎవరికి దొరకవు. కానీ మనం నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచచ్చుగా, ఫ్రీక్వెన్సీ పెరగచ్చుగా. పెంచుతారు సార్, కానీ అసలు హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ కంటేనే ఇంకా సీటు దొరికే అవకాశం ఉంటుంది అస్సలు దొరకదు సార్. అక్కడే ఫిల్అప్ అయిపోతాయి సార్. ఇప్పుడైనా సరే మనం ఒకవేళ దిల్ష్ నగర్కి ఎల్బీ నగర్కి ఎంత దూరం ఉంది అనుకున్నా కూడా ఎల్బీ నగర్లో గుమ్మి కూడేస్తారు. అంటే ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళు, అక్కడ కూకట్పల్లి వెళ్ళేవారు, మియాపూర్ వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. ఈ లెక్కన అలా వచ్చినప్పుడు హైత్ నగర్లో చాలా ఫిల్ అయిపోతాయి సార్. అక్కడ వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు. అండ్ నాది ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఎల్బీ నగర్ ఆనంద నిలయం అని పెట్టారు. అంటే మెట్రోకి దగ్గరలోనే ఆనంద నిలయం అనే అపార్ట్మెంట్స్ పడుతున్నాయి సార్. మరి అవి మధ్యతరగతి కుటుంబాలు కొనే స్థాయిలోనే రేట్స్ ఉన్నాయా, లేకపోతే బాగా ఎక్కువగా ఉన్నాయి సార్? అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎల్బీ నగర్ ఆనంద నిలయం ఇలా ప్రతి దానికి కూడా మెట్రో స్టేషన్స్ అన్నిటినీ కూడా వాళ్ళందరూ స్పాన్సర్స్ ఇస్తున్నారు. ఓకే. ఆ స్పాన్సర్ చేయటం వల్ల డబుల్ రేట్స్ అయితే వాళ్ళు, ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఆ రేట్లు స్పాన్సర్స్ ఇస్తారు కాబట్టి అది కూడా యాడ్ అవుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్కి యాక్చువల్గా మన ఇన్వెస్టర్స్ వైపు నుంచి చూస్తే ఎంత ఖర్చు పెడితే బ్రాండ్ అంబాసిడర్స్ పెట్టి హోర్డింగ్స్ పెట్టి ఎంత ఖర్చు పెడితే ఆ ఖర్చు అంతా కూడా అల్టిమేట్గా ఇన్వెస్టర్ మీద పడుతుంది. మనం మోయాల్సిన భారమేది, సామాన్యుడు మోయాల్సిన భారమే. కాబట్టి మీకు ఆ విధమైనటువంటి అడ్వాంటేజ్ ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళ పాపులారిటీకి వాళ్ళు ఎండాన్స్ చేసి వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు అనమాట. తెలిసి బాగా రేట్ కూడా నాకు తెలిసి అక్కడ బాగా ఎక్కువ ఉండొచ్చు, పెంచేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఎండాన్స్ చేశారో అడుగుకి ఒక 500 రూపాయలు పెంచేసినట్టే లెక్క. ఎందుకంటే వ్యవహారం లక్షలతో కోట్లతో, ఎందుకంటే అక్కడే మెయిన్ అదే అయిపోయేసరికి అన్ని దగ్గరలో దొరుకుతాయి, రేట్లు ఎక్కువ. అధికంగానే ముందే మెట్రో నాకు తెలిసి బాగా ఎక్కువ రేట్లు ఉండొచ్చు సార్ వాటికి. కాబట్టి ఇది మీరు ఎన్నాళ్ళ నుంచి ఎల్బీ నగర్ చూస్తున్నారు? 13-14 years నుంచి చూస్తున్నారు కదా. అంటే మెట్రో లేనప్పుడు చూసారు, మెట్రో వచ్చాక చూసారు. సో మెట్రో లేనప్పుడు కంటే వచ్చిన తర్వాత ఎన్ని రెట్లు పెరిగింది, ఇటు రద్దీ ఎంత పెరిగింది, రేట్లు ఎలా పెరిగాయి, ఆ కింద క్రౌడెడ్గా డిమాండ్ అంటే సరిపోవట్లేదు సార్ జనాలకు. అది కరెక్ట్ పాయింట్. అందువల్ల ఈ పాపులేషన్ ఇలాగే ఎక్స్ప్లోజన్ సిటీకి చాలామంది మైగ్రేట్ అయ్యి వస్తున్నారు కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. మన ఇండియా పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఎలాగైతే పెరుగుతుందో అలా హైదరాబాద్ ఒక హ్యాపెనింగ్ ప్లేస్. హైదరాబాద్ ఈజ్ ఎ గ్రోయింగ్ ప్లేస్. హైదరాబాద్ ఈజ్ ఎ రైజింగ్ ప్లేస్. అండ్ మన చీఫ్ మినిస్టర్ గారు తెలంగాణ రైజింగ్ అంటున్నాడు. తెలంగాణ ఎంత రైజింగ్ అంటే ఎంత రైజ్ అయితే తెలంగాణ 20% రైజ్ అవుతుంది, 40% రైజ్ అవుతుంది హైదరాబాద్. అంతా హైదరాబాద్ రైజింగ్ కాబట్టి ఈ విధంగానే క్రౌడెడ్గా ఉంటుంది. మెట్రో ఫేజ్ 2 వేసిన తర్వాత కూడా ఆ టచ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కొత్త స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టుపక్కల మీరు చెప్పిన స్టేట్మెంటు నేను కూడా ఎండార్స్ చేస్తున్నా. 1/2 hour లోపల కనుక అక్కడికి వచ్చేంత డిస్టెన్స్ లోపల కనుక మనం పెట్టుబడి పెట్టుకుంటే ప్రతి వాళ్ళు కూడా భాగ్యవంతులు అవుతారు. అంటే మెట్రో ఫేజ్ 2 అన్నది హైదరాబాద్కి ఇప్పుడు ఉన్న దానికి అంటే బూస్టర్ డోస్ అంటారు కదా సార్, బూస్టర్. ఇంకా ఇట్ విల్ బూస్ట్ ఫర్దర్ డిమాండ్ ఫర్ హైదరాబాద్ అనమాట. కాబట్టి అందరూ కూడా దీన్ని అంటే మీకు ఎవరైతే వీక్షకులు అడిగారో ఆయన అడిగిన వాళ్ళే కాకుండా అందరూ కూడా దీన్ని అనుసరించి మెట్రో ఫేజ్ 2 ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో ఆ కనెక్టింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. ఓకే సార్, మెట్రోకి సంబంధించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మెట్రో ఫేజ్ 2 రాబోతోంది సార్ అన్నట్టుగా ఒక 3-5 yearsలో రాబోతుంది. అక్కడ సైడ్ ఏవైతే భూములు ఉన్నాయో అవి మీరు ఇప్పుడే త్వరపడి కొనుక్కున్నట్టయితే చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మెట్రో పడిందంటే, మెట్రోనే కాదు ఈ ఏడాది తర్వాత వచ్చే ఏడాదితో పోల్చుకుంటేనే రేట్లు ఉంటాయి. అలాంటిది మెట్రో వచ్చిందంటే ఆ రేట్లు ఎంత అధికం అవుతాయో మీరే చూసుకోండి. నాకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనుక ఎవరైనా అటు చుట్టుపక్కల ఉన్నా కానీ అన్ని ఫేజెస్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీరు త్వరపడి తీసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ అవుతుంది.
అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.